హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్తో ఉన్నాము. నమస్తే సార్. నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడకం. నేను బోన్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ని, స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ని. వెన్ను నొప్పి రావడానికి గల కారణాలు ఏంటి సార్? వెన్ను నొప్పి వచ్చిన వాళ్ళు ఎలాంటి పొజిషన్స్లో పడుకుంటే నొప్పి తక్కువగా ఉంటుంది? సో వెన్ను నొప్పి, లో బ్యాక్ ఏక్ అనేది ఇది ఎక్కువగా వింటా ఉన్నాం ప్రజెంట్ డేస్. సో దీనికి కారణాలు ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని డస్క్ జాబ్ చేస్తుంటారు వాళ్ళల్లో కానీ, ఎక్కువ బరువులు మోసే వాళ్ళల్లో కానీ, ఎక్కువసేపు నిలబడి చేసే వాళ్ళలో కానీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ దానికి మజిల్స్, మనకి సపోర్ట్ చేయడం కోసం మజిల్స్ ఉంటాయి బ్యాక్ సైడ్, పారాస్పైనల్ మజిల్స్ అంటారు. ఫస్ట్ అవి ఎఫెక్ట్ అవుతాయి అనమాట. మనం రిపీటెడ్గా దాని మీద ప్రెజర్, మజిల్ ఫ్యాటిక్ రిపీటెడ్గా దాని మీద ప్రెజర్ పడుతున్నప్పుడు ఏంటంటే అది బేర్ చేస్తే దాని పని అయిపోతుంది, నా వల్ల కాదంటారు. సో నెక్స్ట్ ఏంటంటే ఆ బోన్స్ అంటారు, ఆ ప్రెజర్ అంతా బోన్ మీద పడుతూ ఉంటుంది అనమాట. సో ఆ బోన్ కూడా ఏంటంటే మనకు దానికి ప్రాపర్ కాల్షియము ఇలాంటి వైటమిన్ డి ప్రాపర్గా లేనప్పుడు ఏంటంటే ఇలా నొప్పులు బయటపడే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ బోన్కి మధ్యలో డిస్క్ ఉంటుంది అనమాట. ఇలా ఎక్కువసేపు నిలబడి చేసే వాళ్ళు, ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు, ఎక్కువ కార్లలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళలోకి ఏంటంటే రిపీట్గా ప్రెజర్ పట్టడం వల్ల ఎత్తేస్తూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ డిస్క్ ప్రాబ్లం వచ్చేసి అది బల్జ్ అయిపోయి బ్రేక్ అయిపోయింది అనమాట. అది బయటకు వచ్చేసి దాని పక్కన నరాలు వస్తాయి. సో దాని మీద ఒత్తిడి పడినా కానీ మీకు బ్యాక్ పెయిన్, దాంతోపాటు దాని పక్కన నరాలు వస్తాయి. ఈ డిస్క్ అనేది దాని మీద ప్రెజర్ పడినప్పుడు ఈ బ్యాక్ పెయిన్తో పాటు పైనుంచి కింద లాగటం కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అదే షాయటిగా అంటారు. ఇవి మేజర్ కారణాలు. సో ఇవి ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఆబ్వియస్గా మనం ఇప్పుడు ఎక్కువసేపు కూర్చోడం అనేది అవాయిడ్ చేయాలి. ఎక్కువసేపు నేను ఒక 20 to 30 minutes కూర్చున్నారు అనుకోండి, తర్వాత 2 to 3 minutes అలా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటారు, పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎక్కువసేపు నిలబడి అట్లాంటివి అవాయిడ్ చేయటము. సో పడుకున్నప్పుడు కూడా ఏంటంటే మోకాళ్ళ కింద దిండు పెట్టుకోవాలి. మామూలుగా ఇలా స్ట్రైట్గా ఉంటుంది కదా. సో దిండు పెట్టుకుంటే ఇలా కొంచెం బెండ్ చేసినప్పుడు ఏంటంటే ఆ స్ట్రెచ్ అనేది బ్యాక్ సైడ్ ఆ మజిల్స్ పుల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఆ నరువు పుల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు మనము ఎక్సర్సైజ్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటారు అనమాట, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్, అవి కూడా చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంటేషన్, ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్ అనమాట. బోన్ వీక్ ఉన్నప్పుడు ఇలా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సప్లిమెంటేషన్ తీసుకోవాలి. దాంతోపాటు ఎక్స్రే, కొంతమందికి ఏంటంటే బోను కొంచెం ముందుకు ఇలా జరిగినా కానీ పై బోన్ కింద బోన్ కనెక్షన్ ఒకటి ఉంటుంది, అది కొంచెం ముందుకు జరిగినా కానీ నొప్పి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అవన్నీ మనకి ఎక్స్రేలో తెలుస్తాయి అనమాట. అది సో డిస్క్ ప్రాబ్లమ్స్, నర్వ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా మన ఎంఆర్ఐ స్కాన్లో మనకి తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. ఇవన్నీ ఏమి లేవు, డిస్క్ ప్రాబ్లం ఏమి లేదు, ఎముకంతా బాగానే, అలైన్మెంట్ బాగానే ఉంది. సో కానీ నొప్పి వస్తుందంటే దాని అర్థం ఏంటంటే మోస్ట్లీ మజిల్ స్ట్రెయిన్ అనమాట. ఎక్స్ మజిల్ ఫ్యాటిక్ అయిపోయి కాల్షియం, వైటమిన్ డి ప్రాపర్గా లేకపోయినా కానీ సో ఇలా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం తీసుకుంటే మంచిది. ఇలా నడుము నొప్పి ఉన్న వాళ్ళు పొజిషన్, పడుకోండే పొజిషన్ ఎలా ఉండాలంటే అది ఫస్ట్ మోకాల కింద దిండి పెట్టుకోవడం, అది ఒకటి ఇంపార్టెంట్. దాంతోపాటు ఆ బెడ్ అనేది ఫ్లాట్గా ఉండాలి, మరి ఎగుడు దిగుడుగా ఇట్లా ఉండకూడదు. అట్లా ఉన్నా కానీ మీకు అది ఎక్కువ బెండ్ అవ్వడం వల్ల నొప్పి అగ్రవేట్ అవుతూ ఉంటుంది. సో ఫ్లాట్ బెడ్, కొంతమంది సార్ మేము కింద పడుకుంటున్నాం సరిపోద్ది అంటే నెల మీదనే పడుకోవచ్చు. సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, మీ కంఫర్ట్ అనమాట. నెల మీదనే పడుకోవచ్చు, బట్ పైన బెడ్ వాడాలనుకుంటే ఆ బెడ్ అనేది కొంచెం ఫ్లాట్గా ఉండాలి, ఇట్లా మరీ స్మూత్గా లోపలికి వెళ్ళకుండా ఫ్లాట్గా ఉంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ, లైక్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దీని గురించి సెకండ్ ఒపీనియన్ లాగా, సరే ఇట్లా బయట సర్జరీ చెప్పారు, సో దాని గురించి ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ, లేక మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉండి సరే వీటికి నిజంగా సర్జరీ అవసరం అవుతుందా, లేకపోతే దీనికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, అట్లాంటి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ అది కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. దాన్ని బట్టి మేము మీకు సమాచారం, దానికి తగ్గ సమాచారం మేము అందించగలం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్, ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.